Hello guys, welcome to Veena's Kitchen and Family Vlog. మీరు కొత్తగా నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ కమెంట్ ఆల్సో ప్లీజ్. కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరు చేయట్లేదు లైక్, వ్యూస్ వస్తుంది కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేస్తే మీకు ఏమైందండి? ప్లీజ్ నాకు మోటివేషన్ వస్తుందండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ చూడండి, నేను ఈరోజు సండే కాబట్టి చికెన్ వండుతున్నాను. కొంచెం వెరైటీగా వండుతున్నాను చూడండి. ఫస్ట్ ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసి పక్కన నేను మసాలా ఫ్రై చేసి దీంట్లో వేస్తా. మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఎలా చేయాలి. ఇది మా బాబు చెప్పారు, కొంచెం వెరైటీగా చేయమ్మా, టేస్ట్ ఇది వస్తుంది. మా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారు. ఇది చిన్న ఆయిల్ వేసి బాగా కడిగి నా చికెన్ దీంట్లో వేసి ఫ్రై చేస్తున్నాను. నేను చిన్నది పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా వేసి దీంట్లో ఫ్రై చేశాను. ఇది పక్కన చిన్న కడాయి పెట్టి ఆనియన్స్, బే లీఫ్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇదైతే నేను అలా తీయకూడదు, అంటే ఆయిల్ వేడి ఉన్నప్పుడు గరిటతో తీయకూడదు, లేకపోతే అది ఫ్లెష్ అంతా అంటిపోద్ది కడాయికి. సో అదే చల్లగా అయిపోయిన తర్వాత అదే దానిమాడిగా అదే మొత్తం వచ్చేస్తుంది. ఇది నేను చిన్నది గరం మసాలా వేసానండి, అంతే, ఎక్కువ వేయకూడదు. దీంట్లో 3 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది, 3 కాడమం, గ్రీన్ కాడమం అండి. ఇది చూడండి, నేను ఉల్లిపాయలు అంతా వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనట్టుగా చూసాను. హైలో పెట్టండి, తొందరగా అవుతుంది. చూడండి ఇలాగా రెడ్ అయిపోయింది, ట్రాన్స్పరెంట్ అయింది చూడండి ఆనియన్స్. ఇది బాగా మగ్గాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మధ్యలో వేస్తే అది కుక్ అయిపోద్దండి. బాగా రా అరోమా వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. దాని మీద నేనేం చేస్తాను, ఆనియన్స్ కూడా సైడ్ నుంచి మాడిపోతుంది కాబట్టి నేను మధ్యలో వేసేస్తాను. పైనుంచి కూడా అది కుక్ అయిపోద్ది. సో చూడండి, నేను లాస్ట్ డే చూపించాను అల్లం వెల్లి పేస్ట్ అయిపోద్ది అని చెప్పాను కదండి. ఈసారి అవ్వలేదు. ఈసారి వారం అంతా మేము ఎక్కువ నాన్ వెజ్ ఇవన్నీ ప్రిఫర్ చేయలేదు. చూడండి, ఇది మసాలా, కారం మసాలా వేసాను, మసాలా కారం వేసానండి. ఇంకా ధనియా పౌడర్ కొంచెం ఎక్స్ట్రా వేసాను, అంతే. ఇక్కడ గరం మసాలా దంచింది నేను వాటర్తో వేసేస్తున్నాను. వాటర్ వేస్తే కొంచెం దీంట్లో వాటర్ లేదు కదా, కొంచెం మగ్గుతుంది, బాగా ఆ అరోమా వస్తుంది. చూడండి, కొంచెం దగ్గర పడేక ఇలాగా కొంచెం సాల్ట్ వేసి దగ్గర పడేక నేను పక్క వేసేస్తాను. నేను చాలా క్వాంటిటీ తక్కువ ఉందని అనుకొని పొటాటో కూడా వేసాను దీంట్లో. పొటాటో దీంట్లో వేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చాయి. ఇంకా నాకు ఈ గరం మసాలాలో పొటాటో ఇవన్నీ చాలా ఇష్టం అండి. మా పిల్లలకి కూడా ఇష్టమే, కానీ మా పాపకి ఇష్టం ఉండదండి పొటాటో. ఈ పొటాటో పెద్ద పెద్ద ముక్కల్లా కోస్తేనే చికెన్లో బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కోస్తే అది బాగా వెంటనే కుక్ అయ్యి మ్యాష్ అయిపోద్ది. సో చూడండి, నేను మసాలా ఇంకా పొటాటో వేస్తాను. ఈ పొటాటో కొంచెం ఉడకలేదు కాబట్టి సో మీరు మధ్యలో పెట్టేయండి, అంటే చికెన్ మధ్యలో పెట్టేస్తే దాని వరకు అదే ఉడికిపోద్ది. ఇదైతే ఉడికింది చూడండి. చికెన్ కొంచెం ఆయిల్లో వేయగానే చికెన్ 80% కుక్ అయిపోద్ది. కొంచెం వాటర్ కావాలంటే దీంట్లో మసాలా ఉంది కదండి, అది నీటిలో కొంచెం వేసి దాంట్లో వేసేవాళ్ళ. సో అదే అంతే నీరండి. దాని తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే, సో చూడండి ఇది 80% ఉడికింది చికెన్. సో 20% ఇంకా ఇస్తే ఫ్లేమ్ పొటాటో కూడా ఉడికిపోద్ది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చికెన్ చేయండి, మీకు టేస్ట్ చాలా వెరైటీగా వస్తుంది, చాలా బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు ఒకసారి చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, చాలా బాగా వచ్చేయండి. ప్లీజ్ నాకు కమెంట్ చేయండి చాలు, నేను చాలా హ్యాపీగా అవుతాను అప్పుడు. మీరు కమెంట్ చేయట్లేదండి అసలు. సో చాలా మోటివేషన్ రావట్లేదు నాకు. చిన్నది మూత పెట్టేసి సిమ్లో పెట్టాను చూడండి, ఎంత బాగా రెస్టారెంట్ టైప్లో
ఎంత బాగా వచ్చాయి చూడండి అసలు. ఇది బిర్యానీతో అదర్వైజ్ ఇంకా సిమిలర్ ఫుల్కాతో తింటే మైండ్ బ్లోయింగ్ అండి. హైలో పెట్టి కొంచెం ఫ్రై చేస్తాను ఇంకా అండి, కొంచెం గార్నిష్ చేశాను చూడండి. ఆయిల్ చూడండి ఎలా పైకి ఎలా లేస్తుంది, చిన్న వాటర్ కూడా లేదు ఇంకా దీంట్లో. గార్నిష్కి నేను ధనియా పత్తా వేసాను, ఎంత బాగా వచ్చాయి చూడండి. పక్కన నేను బిర్యానీ కోసం కుక్కర్ పెట్టాను. నా వంట అయితే అరగంటలో అయిపోయిందండి. ఇటు కుక్కర్లో బిర్యానీ అయిపోయింది, ఇంకా చికెన్ కూడా అయిపోయింది. ఆ చికెన్ చాలా టేస్ట్ కూడా వచ్చాయి. బిర్యానీ కోసం నేను 3 లవంగాలండి, బే లీఫ్, ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాను, కొంచెం కారం కారంగా బాగుంటుంది. ఎందుకంటే అది గ్రేవీ దాంట్లో లేదు కదా, అది ఫ్రై చికెన్తో తింటే కొంచెం కారకారంగా బిర్యానీ ఉంటే వావ్. ఉల్లిపాయలు మగ్గుతుంది చూడండి. మీరేం చేశారు ఈరోజు సండే? ప్లీజ్ కామెంట్ చేయండి నాకు. ప్లీజ్ కామెంట్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుందండి. అసలు యూట్యూబ్లో నేను 2 years నుంచి ఉంటున్నాను. అసలు కామెంట్ లైక్ కోసం నేను వెయిటింగ్ అండి. ఇంకా టొమాటో కట్ చేశాను. టొమాటో నేను 3 తీసుకున్నాను పెద్దవి, క్యారెట్ చిన్నది, బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చండి, బీన్స్ లేదు క్యాజూ నట్స్ వేసుకోండి మీరు. క్యాజూ నట్స్ కూడా అయిపోయాయి. మీరు 1% కూడా మీరు నాతో మోటివేట్ అవుతున్నారంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నా డైలీ షార్ట్స్ పెడుతున్నానండి, నేను డైలీ ఏ లంచ్ పెడుతుంటాను మా పిల్లలకి. దానివల్ల మీకు ఏమైనా మోటివేషన్ అంటే ఏం చెయ్యాలి అని చిన్న ఐడియా కూడా వస్తే నాకు ప్లీజ్ నా వీడియోకి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్లీజ్. పక్కన నేను సోక్ చేశాను బియ్యంని. ఈ రైస్ మామూలు రైస్ అండి, 10 minutes కోసం నేను సోక్ చేసి పెట్టాను. అది బాస్మతి రైస్ అయితే 30 minutes 45 minutes పెడితే చాలా బాగా అది నాని బాగా వస్తుంది అని పెడతారు. సో ఇదైతే నేను మామూలు రైస్ తీసుకున్నాక సో నేను 10 minutes కోసం సోక్ చేసి పెట్టాను. ఇక్కడ దాల్చిన చెక్క, అనీస్, స్టార్ అనీస్, ఇంకా బడి ఇలాయచి, పెద్ద కాడమం అండి, బ్లాక్దే ఉంటుంది, అది ఒకటే వేసాను. ఎందుకంటే 2 cups నేను చిన్న గ్లాస్తో బియ్యం పెట్టాను. సో టొమాటో బాగా మ్యాష్ అయ్యాక నేను దీంట్లో కొబ్బరి పాలు వేసినా బాగుంటుందండి. కొబ్బరి పాలు వేసినా కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది. ఇలాగా పుదీనా కొంచెం ఎక్కువ పడుతుంది దాంట్లో, పుదీనా చాలా టేస్ట్ వస్తుంది పుదీనా వల్ల. నేను ఎప్పుడు పౌడర్ వేయలేదండి, ఈ వెస్టర్న్ బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు లాస్ట్ డే చేసినప్పుడు అయితే నేను వేయలేదు, ఎందుకంటే అది బాస్మతి రైస్, సో దాంట్లో ఆరోమా వేరేగా ఉంటుంది. ఇది మామూలు రైస్, సో నేను దీంట్లో పౌడర్ వేసాను. ఇది వేసిన తర్వాత సోక్ చేసిన బియ్యం నేను దీంట్లో వేసాను. చిన్నది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి వాటర్ తగ్గినట్టుగా వేసాను. అంటే 2 glass వేస్తే 3 glass.5 వాటర్ వేసాను దీంట్లో. సాల్ట్ మీరు సరిపడినట్టుగా మీరు వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కొంచెం కలిపేసి మూత పెట్టేశాను. నేను అదే ఆలోచిస్తున్నాను, లైక్స్ ఎందుకు చేయట్లేదు. ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తున్నానండి, ప్లీజ్ లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో చేసిన తర్వాత అనిపిస్తుంది ఇంకా లైక్ రాలేదు, డిమోటివేట్ అయిపోతున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి. సో మీకు కూడా నా లైఫ్ కోసం మా ఇంట్లో ఏం జరుగుతుంది, రోజు ఏం తింటున్నారని తెలుస్తుంది. ఇక్కడ చూడండి ప్లేట్ నేను సర్వ్ చేశాను మా పాపకి. ఒక చిన్న ఫుల్కా, ఒకటి చికెన్. మా పాప అయితే హ్యాపీగా ఉంది చూసి. రైతా అయితే కంపల్సరీ ఉండాలండి. Do like, share, comment and subscribe to our YouTube channel.